చాలామందికి యూరినేషన్ టైంలో పెయిన్ వస్తూ ఉంటుంది. అయితే అందరూ దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మాత్రమే కారణం అనుకుంటూ ఉంటారు. కానీ యూరినేషన్ టైంలో వచ్చే నొప్పిని బట్టి కూడా మనం కారణాలు తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీకు గనుక యూరినేషన్ ముందు పెయిన్ వస్తూ ఉంటే దానికి కారణం బ్లాడర్‌లో ఉంటుంది. దీని యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటే పొత్తిలో నొప్పి వస్తుంది. ఇంకా సడన్ అర్జెన్సీ పెరుగుతుంది అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ కూడా పెరుగుతుంది. యూరినరీ బ్లాడర్‌లో కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకవేళ యూరినేషన్ టైంలో కనుక పెయిన్ కానీ, మంట కానీ వస్తే దానికి గల కారణం లోవర్ యూరినరీ ట్రాక్ట్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లు. ఈ లోవర్ యూరినరీ ట్రాక్ట్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ అంటే యూరినేషన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇంకొకటి బర్నింగ్ మిక్చురేషన్ అంటే యూరినేషన్ టైంలో బాగా మంట వస్తుంది. ఇంకొకటి ఫౌల్ స్మెల్ ఆఫ్ యూరిన్ చాలా ఫౌల్ స్మెల్ వస్తుంది. లోవర్ యూరినరీ ట్రాక్ట్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌కి ప్రధాన కారణాలు ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. యూరినేషన్ తర్వాత వచ్చే పెయిన్‌కి గల కారణాలు ఏమేమి ఉంటాయంటే యూరినరీ స్టోన్స్ ఒకటి, ఇంకొకటి బ్లాడర్ ఎంప్టీయింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. యూరినేషన్ తర్వాత వచ్చే పెయిన్‌తో అసోసియేట్ అయ్యే సింప్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే స్టోన్స్ ఉన్నప్పుడు ప్రధానంగా క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. అంటే బాగా పట్టేస్తున్నట్టు నొప్పి వస్తుంది. లోవర్ అబ్డామినల్ పెయిన్ అండ్ ఆల్రెడీ యూరినేషన్ అయిన తర్వాత కూడా ఇంకా యూరినేషన్ ఫీలింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలాంటి సింప్టమ్స్‌కి ప్రధాన కారణాలు ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. Thanks for watching this video and for supporting my Instagram and YouTube channel. Like, share and follow for more health updates on The Telugu Doctor.